హాస్టల్స్‌లో చదువుతున్న విద్యార్థులు కూడా తమ పిల్లలుగా భావించాలి అధికారులు. కానీ అలా భావించకపోవడం వల్లే ఈ రకమైన పరిస్థితి ఉంది. మనం గురుకుల పాఠశాల సింహాచలంలో ఉన్నాం. ఇక్కడ 9వ తరగతి విద్యార్థులు 10 మందికి ఎలకలు కరుకేశాయి. అయితే ఈ ఒక్క ఘటనే కాదు, ఆర్టీవీ అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్తున్న పరిస్థితిలో ఈరోజు గురుకుల పాఠశాలలో చూస్తే అత్యంత దారుణంగా ఉంది. వీటిని మనం చూపించడానికి కొన్ని రకాల అభ్యంతరాలు ఉంటాయి. దాదాపు 1100 మంది విద్యార్థులు ఉంటే వారికి చాలా పరిమితంగానే ఏదైతే వాష్రూమ్స్ ఉన్నాయో ఆ వాష్రూమ్స్‌లో అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే అతనితో వెళ్ళిన వ్యక్తులందరూ కూడా ఇక్కడే నేనున్న ఈ ప్రాంతంలోనే నిలిచిపోయారు. నిజానికి ఒక దుర్గంధం, అన్నిటికంటే మించి ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా వాటికి తలుపులు లేకపోవడం, తలుపులు ఉన్నప్పుడు కూడా కన్నాలు ఇట్లాగ ఇదొక్కటే మాత్రమే కాకుండా పారిశుద్ధ్యానికి సంబంధించి అత్యంత హీనమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య విద్యార్థులు చదువులు ఎలా కొనసాగిస్తారన్నది అనుమానం కలిగించే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు, ట్యాప్లకు సంబంధించి ట్యాప్ కూడా లేని, కుళాయిలకి సంబంధించి హెడ్లు కూడా లేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు కూడా చాలామంది విద్యార్థులు చదువుతున్నారంటే కేవలం వారి తల్లిదండ్రులు, అన్నిటికంటే మించి విద్యార్థులు ఒక లక్ష్యాన్ని చేరాలనే కోణంలో కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తారు. ఇది ఒక రకంగా గంటా శ్రీనివాసరావు నాకు సిగ్గేస్తుంది, నా నియోజకవర్గంలో ఇలాంటి వాష్రూమ్స్, ఇలాంటి అసౌకర్యాలు ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయంటే నాకు సిగ్గేస్తుందని చెప్తున్నారు. ఒక మాజీ మంత్రి తనకు సిగ్గేస్తుంది అని చెప్పే ఈ ప్రాంతంలో విద్యార్థులు 1100 మంది చదువులు సాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఒక సంఘటన జరిగినప్పుడు వెనువెంటనే వెళ్ళడం, దానికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అని చెప్పడం, ఆ తర్వాత చర్యలు కొన్నిసార్లు తీసుకుంటారు, కొన్నిసార్లు మర్చిపోయే పరిస్థితి ఉంది. కానీ విద్యా సంవత్సరం మరొక 3 నెలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇది గురుకుల పాఠశాల సింహాచలంలో జరిగిన ఘటనను ఒక ప్రామాణికంగా తీసుకొని రాష్ట్రంలోని ఏదైతే గురుకుల పాఠశాల కావచ్చు, ఇతర హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి అని చూడాలి. లేని పక్షంలో ఈ రకంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాదిరిగా సంఘటన జరిగిన తర్వాత నాకు సిగ్గేస్తుంది ఈ ప్రాంతాన్ని చూస్తే అని మాటలు చెప్పడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అధికారులు ఒక బాధ్యతగా వ్యవహరించి ఏ ప్రాంతాల్లో కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులు వచ్చిన దశలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఆనంద్తో రామచంద్ర, ఆర్టీవీ సింహాచలం నుంచి.